హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగింది, అలాగే 365 ఒత్తులు మేము టెంపుల్‌కెళ్ళి వెలిగించామనమాట. ఆ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. అంతేకాకుండా నేను ప్రసాదంగా చక్ర పొంగలి చేశానండి. అది టెంపుల్‌కెళ్ళి అందరికీ ప్రసాదంలాగా పంచేశాననమాట. అది కూడా ఈ వీడియోలో పెట్టేశాను. ఇక్కడ 365 ఒత్తులు స్వయంగా నేనే చేసుకున్నానండి. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పూజకి ఏమేమి కావాలి ఏంటి అనేది నేను ముందు రోజు నైటే వెళ్ళి బయటికెళ్ళి పువ్వులు, అలాగే కొబ్బరికాయ, తమలపాకు, ఒత్తులు అన్నీ తీసుకొచ్చుకున్నాననమాట. అయితే ఫస్ట్ మేమేమనుకున్నాం, ఫస్ట్ నేను మా సారు మేమిద్దరమే 365 ఒత్తులు ఎలిగిస్తారు కదండీ! మేమిద్దరమే ఎలిగించాలనుకున్నాము. అందుకనే 2 ప్రమిదలు తీసుకున్నాను. అలాగే ఒత్తులు మా ఇంట్లోనే ఉన్నాయండి. సో, నేను తీసుకోలేదనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి గదా! 365 ఒత్తులు బయట కొనాల్సినవి ఉంటాయి గదా! అవి 2 తీసుకున్నాను. తీసుకొని అన్నీ వచ్చేసాననమాట. తమలపాకు, నిమ్మకాయలన్నీ తీసుకొనొచ్చేసానండి. అలా వచ్చేసి నైట్ అయిపోయింది కదా! మళ్ళీ మార్నింగ్ నేను 4:00కి లెగిసాననమాట. ఇల్లంతా శుభ్రం చేసేసిన తర్వాత స్నానం చేసేసుకొని నేనిక్కడ గుమ్మానికి పసుపు, కుంకుమ రాసేసానండి. అలాగే ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత ఇలాగా ముగ్గేసేసానండి. ఏసేసిన తర్వాత నేను ఇక్కడ గుమ్మం మీద కూడా ఇలా ముగ్గేస్తే బావుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఏసేసాను. ఇప్పుడు చూడండి నేను ఇలా చేస్తుంటే కూడా మా హనీ, మిన్ని గాని, మా సార్ గాని ఎవరు లెగలేదు. ఎందుకంటే ఉదయాన్నే లెగిసాను కదా నేను. సో, వాళ్ళు లెగలేదనమాట. నేను పూజ చేస్తున్నప్పుడు గాని, వర్క్ చేసుకుంటున్నప్పుడు గాని నేను శివుడి పాటలన్నీ పెట్టుకొని చేస్తున్నాను. ఆ సౌండ్‌కి కూడా వాళ్ళు లెగలేదనమాట. అంత మత్తులో ఉన్నారు. సో, నేనే పూజ చేసుకున్నాను. నాకు హెల్ప్ ఎవరు చేయలేదు. మా సార్ లెగలేదనమాట. లెగిస్తే నాకు హెల్ప్ చేస్తారు తను. నెక్స్ట్ ఇక్కడ దీపారాధన చేస్తున్నానండి. మరి మీ ఇంట్లో మీరు ఎప్పుడు లెగుస్తున్నారని నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి అందరూ ఉదయాన్నే లెగుస్తారని అర్థమవుతుంది నాకు. నేను మాత్రం ఈరోజు 4:00కి లెగిసాను. అలాగే ఎవ్రీ మండే లెగుస్తాను కానీ డైలీ అయితే లెగలేదండి. ఉన్నదే చెప్పాలి కదా! సో, చెప్తున్నాను నేను. ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి. మీరు కోరుకునే కోరికలన్నీ నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. అయితే కార్తీక మాసంలో మనము తులసి మాత దగ్గర మనము ఇలా దీపారాధన చేస్తే మంచిది కదండీ! మరి మా ఇంట్లో అయితే నేను తులసి చెట్టు కొనలేదు. అందుకని ఇక్కడ నేను శివుడి దగ్గర, ఫోటో దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి. ఇలాగ పూజ అయిపోయిన తర్వాత నేను బయట కూడా కొంచెం చీకటిగానే ఉంది అప్పటికే. అందుకని ఇలా దీపాలు కూడా పెట్టేశాననమాట. బయట బాల్కనీలో పెట్టానండి. పెట్టేసిన తర్వాత హనీ స్కూల్‌కెళ్ళిపోయింది. మా సార్ ఆఫీస్ కూడా వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను కార్తీక స్టార్ట్ చేశాను. పౌర్ణమి శుభాకాంక్షలండి. నేను కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించాలి కాబట్టి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నానన్నమాట. ఇలా చేసుకొని కౌంట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇన్ని పెట్టేసుకున్నానన్నమాట. అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేసుకుంటున్నాను. 365 ఒత్తులు ఉండాలి కదండి. సో 365 నేను కౌంట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒకటి అయిపోయింది. నేను 4 మెంబర్స్ కి చేస్తున్నాను అనమాట. మా హని తల్లికి, అలాగే మా సార్కి, నాకు, మా బుడ్డోడికి, నలుగురికి 4 365 ఎవరి వాళ్ళు వెలిగించాలి కాబట్టి సో నలుగురికి 4 365లు నేను చేస్తున్నాను అనమాట. అందుకే నేను ఇంట్లోనే ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఒకరిది అయిపోయింది. 360 సేమ్ ఇదే విధంగా నేను నలుగురికి చేయాలనుకుంటున్నాను. సో ఒకరిది మాత్రం అయిపోయింది. ఇలాగా 5 ఒక దగ్గర పెట్టేసి నేను కౌంట్ చేసుకున్నాను అనమాట. అంటే ఒక్కొక్కసారి గుర్తుండదు కదా, అందుకని ఇలా పెట్టేశాను అనమాట. ఇలా పెట్టేసి చేసుకుంటున్నాను. అన్నీ 365 అయిపోయాయండి. సో ఒకటి నేను కట్టేస్తున్నాను అనమాట. కట్టేస్తున్నాను ఇలాగా. మిగతావి ఇంకా చేస్తాను. ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా చేసేస్తున్నాను అనమాట. అంటే బయట కొనడం ఎందుకని చెప్పేసి నేనే ఇంట్లో చేస్తున్నాను. ఇంకా మనమే చేసి పెడితే ఇంకా మంచిదే అని అంటారనమాట. సో నేనే చేస్తున్నాను. అంటే థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్తో ఇలాగ కట్టేయండి. పెట్టేటప్పుడు ఇలా పెట్టేస్తే సరిపోతుంది. దీని మీద ఇలా ఇది పెట్టేస్తే అయిపోతుంది. కర్పూరం పెట్టేసి వెలిగించేస్తే సూపర్గా ఉంటుంది కదా. ఇప్పుడు బాగుంది కదా. మరి ఇలాగే ఇంకా 3 చేయాలన్నమాట. ఇది ఒకరికి అయిపోయింది. మా ఇంట్లో ఒకరి కోసం చేస్తున్నాను. ఇంకా ముగ్గురికి చేయాలి. అది చేసేద్దాం. నేను ఇవి తెప్పించుకున్నాను అనమాట. అందరికీ చేయాలి కదా. సో ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నానండి.
ఎందుకంటే ఫస్ట్ నేను ఇలాంటివి తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకున్నా కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇవి తెప్పించుకొని మళ్ళీ చేసుకుంటున్నాను అనమాట. అందుకే తెప్పించుకున్నాను నేను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవి చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, దీంట్లో ఒక్క దాంట్లో 100 ఉన్నాయన్నమాట. అవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే డౌట్ ఉంటుంది కదా, సో చెక్ చేసుకుంటున్నాను అనమాట. 100 ఉన్నాయంట ఇందులో. ఒకసారి చెక్ చేసుకుంటే 3 దాంట్లో పెట్టేసుకుంటే 3 ఉంటాయి కదండి. 3లో 100 ఉంటుంది కదా. సో ఆ విధంగా నేను ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాను. ఇలా 5 తీస్తున్నాను అనమాట. చూడండి 365 ఇలాంటి థ్రెడ్ ఒకటి ఉంటుంది కదా, థ్రెడ్ ఇలాంటి థ్రెడ్ ఒకటి కట్ చేసుకొని ఈ విధంగా ఇలాగా 1 మా బుడ్డోడికి, మా అని తల్లికి, నాకు, మా సార్కి అనమాట 4 నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి కదా, వీటిని ఇలా బాక్స్లో పెట్టేస్తున్నాను. చూడండి ఇలా ఉంది కదా, ఇలా బాక్స్లో పెట్టేసి నేను నానబెట్టేస్తున్నాను అనమాట. రెండు ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇలాగనమాట. ఇప్పుడు ఆవు నెయ్యి ఉంటుంది కదా, అందులో నానబెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇలాగే నానబెట్టేస్తే సరిపోతుంది. చిన్న ఒత్తులు ఉంటాయి కదండి, ఇవి ఉంటాయి కదా, ఒక 5, 6 వేస్తున్నాను ఇందులో. ఎందుకంటే అక్కడ పెట్టడానికి చుట్టూరా. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేద్దాము. మనం ఈవినింగ్ రెడీ అయిపోతాం కదా, అప్పుడు వీటిని ఒక బాక్స్లో పైన క్యాప్ పెట్టేసి, వీటన్నిటి క్యాప్ పెట్టేసి తీసుకెళ్ళిపోతే అక్కడ మనకి ఈజీగా ఉంటుందన్నమాట. వెలిగించడానికి అలాగే ముగ్గేసుకోవడానికి అంతా ఈజీగా. ఇప్పుడు ఆవు నెయ్యిలో నేను ఒత్తులు నానబెట్టేశాను కదండి, అది నానేలోపు నేను ఇక్కడ ప్రసాదం రెడీ చేస్తున్నాను. దానికోసం ఒక టీ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, ఇంకో గ్లాస్ పప్పు తీసుకున్నానండి, పెసరపప్పు. 2 శుభ్రంగా కడిగేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టేశానండి. ఇలా 1 అవర్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో రెండింటిని కలిపేసి ఇలాగ రైస్ లాగా పెట్టేశాను అనమాట. వాటర్తోనే ఉడికిస్తున్నానండి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోద్దామనుకున్నాను నేను, అందుకనే ముందు వాటర్లోనే ఉడికిస్తున్నాను. నెక్స్ట్ అది ఉడికేలోపు, రైస్ ఉడికేలోపు నేను ఇక్కడ ఒక గ్లాస్కి ఇక్కడ 2 గ్లాసులు పోసాను కదండి రైస్, అలాగే పప్పు. ఆ రెండింటికి కలిపి నేను 3 గ్లాసులు ఇక్కడ స్వీట్ తీసుకుంటున్నాను అనమాట, బెల్లం. అందుకే తురుముకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. రైస్ ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిందండి, అందుకనే బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేయండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఉడుకుతుంది కదండి, మెత్తగా అయిపోయింది కదా. ఇది ఇంకా కొంచెం ఉడికేలోపు మనం పక్కన తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని కడాయిలో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసేసిన తర్వాత నెయ్యి హీట్ అయిపోతుంది కదండి. ఇలా హీట్ అయిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పులు, అలాగే కొన్ని కిస్మిస్లు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసిన తర్వాత యాలకుల పౌడర్ నేను పౌడర్ చేయలేదు, అందుకని యాలకులు కూడా ఇలా 2 ఇలా వేసేసాను అనమాట. ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి రైస్ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ రైస్లోకి ముందుగా మనం తాలింపు చేసి పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి రైస్ మెత్తగా ఉడికిపోయింది కదా. అదే మనం ముందుగా పాలు పోసేసామనుకోండి రైస్ అనేది ఉడకదనమాట. అందుకని నేను తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ పాలు పోసేసాను. పోసిన తర్వాత నేను బెల్లం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి తాలింపు వేసేసాను కదా, ఒకసారి కలిపేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. చక్కెర పొంగలి రెడీ అయిపోయింది కదా.
సూపర్ టేస్టీగా ఉందండి. నేను లాస్ట్‌లో ఉపవాసం ఉన్నాననమాట. అందుకనే నైట్ ప్రసాదం తిన్నాను అంతే. తర్వాత టిఫిన్ తినేసాననమాట. ఇప్పుడు చూడండి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది కదా ప్రసాదం. నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. మనం ముందుగా ఒత్తులన్నీ నానబెట్టేసాం కదా! అవి కూడా రెడీగా ఉన్నాయి కదా! వీటి మీద క్యాపులు పెట్టేసాను బాక్స్ మీద. ఇలా క్యాప్స్ పెట్టేసిన తర్వాత నేనిక్కడ పూజకి ఏమేమి కావాలనేది అన్నీ రెడీగా పెట్టేసానండి. చూడండి పసుపు, కుంకుమ, ఇక్కడ గంధం లేదు. అది మా సార్ వచ్చేప్పుడు తీసుకురమ్మని చెప్పాననమాట. అలాగే అగరబత్తులు, రోజ్ వాటర్ ఇవన్నీ కావాలి కదా! అవన్నీ నేనిక్కడ ఇలాగా ఒక క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా! క్యారీ బ్యాగ్‌లో యాడ్ చేసేసి పెట్టేసాననమాట. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకున్నాము. మా హనీ, మిన్నీకి వాళ్ళని రెడీ చేసేసి నేను రెడీ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసేసామనమాట. ఇలా పూజ అయిపోయి బయట కూడా దీపాలు పెట్టేసిన తర్వాత మేము టెంపుల్కి వచ్చేసామండి. అప్పటికే మా సార్ వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ చాలామంది ఉన్నారు. మేము త్వరగానే వచ్చామండి. 6 కలా వచ్చేసామనమాట. అయినా కూడా అక్కడ చాలామంది ఉన్నారు. రష్‌గా ఉంటుంది కదా పౌర్ణమి అంటే. చూడండి ఇలాగా ఫస్ట్ మేమిద్దరమే పెట్టాలనుకున్నాం కదా! కానీ మా అక్క నలుగురికి పెడితే బావుంటుందని చెప్పేసి ఇక్కడ నేను ప్రమిదలు 2 తీసుకొచ్చాను కదా! ఇంకా వేరే ప్రమిదలు అక్కడ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా! అక్కడ ప్రమిదలు తీసుకొచ్చి మా హనీ మినికి కూడా ఇలా పెట్టేశాననమాట. మొత్తం నేను 7 దీపాలు పెట్టానండి. చిన్న దీపాలు నిమ్మకాయతో పెడతారు కదా! నిమ్మకాయతో అలా పెట్టాననమాట. ఒక 3 దీపాలు. అలాగే నలుగురికి 4 365 ఒత్తులు వెలిగిస్తాం కదా! అవి అలా పెట్టామనమాట. మొత్తం 7 దీపాలు పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత మా హనీ, మిన్ని కూడా నా పక్కనే కూర్చున్నారు. మా సార్ వీడియో తీయడానికి కూడా అక్కడ టైం కుదరట్లేదు. ఎందుకు అంటే చాలామంది ఉన్నారండి. రష్‌గా ఉన్నారు. లాస్ట్‌లో నేను అంతా పెట్టేసిన తర్వాత మా సార్ తీశారనమాట వీడియో. ఫస్ట్ మా సార్ వెలిగించారు. మా సార్ వెలిగించేప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు. నేను లెగిసి తీయాలంటే అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి తీయడం కుదరదు కాబట్టి నేను అలాగే కూర్చున్నాను. మా సార్ వెలిగించిన తర్వాత నేను కూడా వెలిగించేసాననమాట. తర్వాత మా హనీ తల్లితో వెలిగించాను. ఇప్పుడు మా బుడ్డోడు తను కూడా వెలిగిస్తున్నాడు. వాళ్ళు ఎవరిది వాళ్ళు వెలిగిస్తామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎవరి దీపాలకి వాళ్ళే వెలిగిస్తేనే మంచిదంట. నాకు తెలీదు. మా అక్క చెప్తే తెలిసింది నాకు. మరి మీలో ఎంతమందికి తెలుసు? మరి మీరు ఎవరిది వాళ్ళు వెలిగించారా లేదా ఇంటికి ఒకటే వెలిగించారా అని నాకు కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలాగా దీపారాధన చేసేటప్పుడు, దీపాలు వెలిగించేప్పుడు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని నేను ఎప్పుడు మా సార్ హడావిడిగా చేస్తూ ఉంటారు. ఈసారి త్వరగా వచ్చేయమంటే త్వరగా వచ్చేసారు. అలాగే మేము హ్యాపీగా కూర్చొని ఇలా పూజ చేసుకుంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అక్కడ ఎంత రష్ ఉన్నా కూడా మనం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటే అది వేరే అనమాట. నేను అన్నీ తొందర పడకుండా నేను నిన్న మార్నింగ్ నుంచి 4:00కి లెగిసానండి. లెగిసినప్పటి నుంచి నేను ఇలాగా ఏమేమి కావాలి అక్కడ పూజ చేయడానికి అన్నీ ఒక్కొక్కటిగా ఇలా క్యారీ బ్యాగ్‌లో పెడుతూనే ఉన్నాననమాట. ఎందుకంటే ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండకుండా పోతుంది. అక్కడికెళ్ళినాక ఇబ్బంది పడాల్సొస్తుందని చెప్పేసి నేను ముందుగానే ఈసారి అయితే ఎవరిని ఏమి అడగొద్దు అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం నేను మ్యాచ్ బాక్స్ మర్చిపోయాను. అలాగే ఒత్తులు మర్చిపోయాను. అలా కొన్ని జరుగుతూ ఉంటాయి కదండీ! అలా అయిపోయిందనమాట. ఈసారి అలా జరగకూడదనుకున్నాను. సో, అన్నీ క్యారీ బ్యాగ్‌లో పెట్టేసాను నేను. నా దగ్గరే చాలామంది అడిగారనమాట. హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ దీపారాధన అయిపోయింది కదా! చూడండి ఎన్ని దీపాలున్నాయో. ఇలా పెట్టేసాం కదా! నేను అక్కడ పెట్టేటప్పుడు అక్కడ కొబ్బరికాయ పెట్టాను చూడండి. అది నేను మర్చిపోయాననమాట. అక్కడ పగలగొట్టాల్సింది. అక్కడ వదిలేసి మేము వచ్చేసాము ఇటు. నేను ప్రసాదం పంచిపెట్టాలనుకున్నాను కదా! అటు వచ్చేసామనమాట. తర్వాత ప్రసాదం పంచిపెట్టక ముందే నాకు గుర్తొచ్చింది. వెళ్ళి చూస్తే అక్కడే ఉందండి కొబ్బరికాయ. మళ్ళీ అది తీసుకొనొచ్చాననమాట. తీసుకొనొచ్చి దేవుడి దగ్గరికెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఇటు వచ్చేసాను. ఇక్కడేంటంటే ప్రసాదం పంచుతున్నాను. ఫస్ట్ నేను ప్రసాదం తీయకముందు ఎవరు రావట్లేరు, ఎవరు తీసుకోరేమోనని కొంచెం భయపడ్డాను. కానీ నేను బయటికి ఇలా తీసేసరికి అందరూ వచ్చారనమాట. అంటే ఉపవాసం ఉంటారు కదా! అక్కడ విడుస్తారు కదండీ! అందుకే ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు కదా! నాకు తెలియలేదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ పంచేశాను. అసలు కొంచెం కూడా మిగలలేదండి. నేను ఫస్ట్ దేవుడి దగ్గర ప్రసాదం పెట్టే తీసుకొనొచ్చాననమాట. ఇంటికెళ్ళిన తర్వాత నేను, మా సార్ ఇద్దరం ఉపవాసం ఉన్నాం కాబట్టి ఇంటికెళ్ళి మేము అది తిన్నామనమాట. అందరికీ పెట్టేశాను. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఆ పూజారి అనమాట చాలా ఓల్డ్ మ్యాన్ అండి. లాస్ట్‌లో ఒక్కటే స్పూన్ ఉండే. ఆ స్పూన్ వచ్చి
తీసుకున్నారు ఆయనే. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయనే వచ్చారు గదా! వచ్చిన తర్వాత ఇంకా లేదు అనంటే బాగోదు కదా! కొంచెం ఓల్డ్ మ్యాన్ కాబట్టి ఒక్క స్పూన్ ఉన్నప్పుడే వచ్చారనమాట. అందరూ తీసుకున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా చాలామందొచ్చారండి. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ నేను ఇంత రైస్ వండేసాను. ఎవరైనా తీసుకుంటారా లేదా అని అనుకున్నానండి. కానీ అక్కడ చూస్తే ఇంకా కొంచెం వండితే బావుండేది కదా! ఇంతమంది లేదు లేదు అని చెప్తున్నాను అంతమందికి అనుకున్నాను. లాస్ట్‌లో ఈ తాత వచ్చారు చూసారు కదా! ఓల్డ్ మ్యాన్ ఆయన కూడా వచ్చారు. తనకియ్యకపోతే చాలా ఫీల్ అయ్యేదాన్ననమాట నేను. మరి చూసారు కదా! మా కార్తీక పౌర్ణమి ఎలా చేశాము ఏంటి అని మీరు చూసారు కదా మరి. మరి మీ ఇంట్లో మీరెలా జరుపుకున్నారు? టెంపుల్‌కెళ్ళి మీరు 365 ఒత్తులు వెలిగించారా లేదా అని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.